హాయ్ ఫ్రెండ్స్, బృందావనానికి స్వాగతం. సంక్రాంతి సంబరాలు అయిపోయినా దాని తీపి గుర్తులు ఇంకా మదిలో మెదుల్లాడుతుంటే అది మీతో పంచుకుందామని ఈ వీడియో చేశాను. సంక్రాంతి పండుగ సందర్భంగా పిండి వంటలు చేయడం, ముగ్గులు వేయడం మన ఆచారం కదా. కానీ వాటి వెనుక ఎంత కష్టం, కృషి ఉందో చూడండి. అరిసెలంటే ఒక్కరితో అయ్యే పని కాదు. పాకం సరిగ్గా కుదరాలి, అలాగే చెయ్యడానికి, కాల్చడానికి, ఒత్తడానికి అందరి సహకారం ఉండాలి. వీరంతా కలిసి చక్కగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వండుకుంటున్నారు. సంక్రాంతి పండుగ అంటే అరిసెల తర్వాత అంత ప్రాముఖ్యతనిచ్చేది ముగ్గులకే. ఈ రోజుల్లో ముగ్గులు అంటే ఏవేవో వేస్తున్నారు, కానీ అసలైన సంక్రాంతి ముగ్గులను చూడండి. వాటిని ఓపిగ్గా తీర్చిదిద్దుతున్న మా వదిన సుజాత. పండుగ ముంగిట్లో ముగ్గులు, భోగి మంటలతో మొదలయ్యింది. పండుగ పూట గంగిరెద్దు ఆశీస్సులు కూడా లభించాయి. మంచి జరగాల, సంతోషం కలగాలని చెప్పావా, సంక్రమణం పుణ్యకాలంతో దిగుతున్నావా, వాళ్ళ గుమ్మాలు పెట్టావా, వాళ్ళ అపార్ట్మెంట్లు బాగా ఉండాలని దిగుతున్నావా. ఏది అమ్మగారు ఏ చేతినిచ్చో లేదు, కుడి చెయ్యేది ఆ చెయ్య, అది మెట్టి మీద పాదం పెట్టు, కుడి పాదం పెట్టు. అప్పన్నా మీకు మంచి జరగాలండి దేవుడు, అప్పన్నా తోడి కలగాలండి. పై మెట్టి మీద పై మీద అడిగాది. నీకు సంతోషం కలగాల, సింహాలు అప్పన్న చల్లగా తోడాలా, దేవుడు అప్పన్న తోడున్నా వెళ్ళి. నీకు వేడి వందలవాడు ఎంకన్న బావి అప్పన దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతుండాలా, పిల్లలు బాగా ఉండాలా. నీకు వేడి వందలవాడు ఎంకన్న వెలిగింది దేవుడి చల్లగా తోడాలి, సింహాలు అప్పన్న చల్లగా కాపాడా. వేడి వందలవాడు ఎంకన్న బావి ఎల్లప్పుడూ కాపాడుతుండాలి మిమ్మల్ని. అది మనవలు బాగా చదువుకొని మంచి జాబులు ఇచ్చి ఆ సింహాద్రప్పన సల్ల కాపాడాలి. వస్తామండి. బంధుమిత్ర సపరివార సమేతంగా పండుగ ఆనందాలు పంచుకున్నాము. సరదాగా ముచ్చట్లు చెప్పుకున్నాం, మాకు నచ్చిన ఆటలు ఆడుకున్నాం, ఎంజాయ్ చేశాం. ఆహ్లాదమైన వాతావరణంలో అందరం కలిసి పండుగ విందు ఆరగించాం. అసలైన కోడి పందాలు తిలకిస్తేనే కదా పండుగ ఆనందం. అమ్మయ్య, పండుగ పూర్తయింది. పల్లె వాతావరణంలో సేద తీరుతూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి యోగా చేస్తున్నాం. నూతిగట్టుపై మేం నలుగురం తోటలోని లేలేత కొబ్బరి నీళ్లు సేవించాం. అమ్మయ్య, పండుగ అయిపోయింది అనుకుంటూ మడత మంచంపై సేద తీరుతున్న మా అక్క వదినలతో కలిసి విహారయాత్రకు వెళ్ళాం. మా అక్కతో శీతల పానీయం సేవిస్తూ ఏ సంబరాలైనా స్నేహితులతో కలిసి పంచుకుంటే ఆ ఆనందమే వేరు. దానికి కమ్మని పాటలు పాడేవారు తోడైతే ఆ కలయిక మరింత మధురం. ఎవరి కొరకు నీవు వింటే
అది ఆట అందం అక్కడ కరెక్ట్ గా చెప్పారు. ఆ బిట్లు చాలా ఇంపార్టెంట్. చల్లని గాలులు తాకే వేళ వలపులు ఏవో పలికెను నాలో తెలుపగరానిది ఈ హాయి ఊయలలోగినదో ఈ మనసే తీయని ఊహల తీవెల పైన ఊయలలోగినదో ఈ మనసే కమ్మని రాత్రి రమ్మని పిలిచే మల్లెల పానుపు మనసై విరిసే ప్రాయము నీవై పరువము నేనై ఆ ప్రాయము నీవై పరువము నేనై పరవశించగా రావోయే ఊయలలు గినదో ఈ మనసే తీయని ఊహల తీవెల పైన ఊయలలు గినదో మేము ఇంత ఆనందంగా సంక్రాంతి జరుపుకోవడానికి సహాయకులు వీరే. లక్ష్మి, రూతు, కొండమ్మ. వీరి సహకారంతో మా పండుగను ఆనందంగా జరుపుకున్నాం. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, మీ రుక్మిణి.